నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి తుఫానుకు సంబంధించింది అయితే ఉంది. రాష్ట్రంపై రాకాసి పడగా అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ మ్యాటర్ కూడా ఇచ్చారు. ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనున్న మొంతా అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమిచ్చారు అంటే, సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. 18 గంటలు కొనసాగనున్న తీవ్రత 18 గంటలు. కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన, పలు రైళ్లు, విమాన సర్వీసులు రద్దు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే మొంతా తుఫాను గురించి తీవ్ర అప్రమత్తంగా ఉండాలి అన్నట్టుగా తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అసలు ఏ విధంగా ఈ మొంతా తుఫాను ప్రభావం ఉండబోతుంది ఏంటి అనేది దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇచ్చారు. ఏంటి ఒకసారి చూద్దాం. కోస్తా జిల్లాల్లో మొంతా తుఫాను అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ఈ 4 జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుఫానుగా బలపడింది. అట్లాగే సోమవారం సాయంత్రానికి చెన్నైకి 420 కిలోమీటర్లు, కాకినాడకు 450, విశాఖకు 500, అలాగే గోపాల్పూర్కు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. తర్వాత మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి, అంటే ఈరోజు సాయంత్రానికి లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మంగళవారం దాదాపు 18 గంటలు దీని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అయితే దానికి సంబంధించి అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, ఈ మొంతా తుఫానుకు సంబంధించి ఎటువంటి చర్యల్లో అధికారులు పాల్గొనాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు అనేది కూడా ఇచ్చారు. అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ప్రమాదాలకు తావివ్వద్దు, ప్రజలకు రియల్ టైంలో సమాచారం అందించండి. తుఫాను సన్నద్ధతపై సమీక్షలో సీఎం ఆదేశాలు. పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారన్న చంద్రబాబు, కేంద్ర సహాయ సహకారాలకు హామీ ఇచ్చారని వెల్లడి. పీఎంఓతో సమన్వయ బాధ్యత మంత్రి లోకేష్కు అప్పగింత అంటూ ఆయనైతే చెప్పారు. అయితే ప్రమాదాలకు తావివ్వద్దు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి, వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించండి, వాళ్ళకి కావాల్సిన వైద్యం కానివ్వండి, లేకపోతే నిత్యావసర సరుకులు కానివ్వండి, లేకపోతే ఇంకే అవసరాలైనా దగ్గరుండి చూసుకోండి, అది మీదే బాధ్యత అంటూ ఆయన అధికారులకు సూచించడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ తుఫానుకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఆరా తీశారు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్, కేంద్రం నుండి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ పీఎంఓతో సమన్వయ బాధ్యత, అంటే పీఎంఓతో సమన్వయం చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అనే బాధ్యత అయితే మంత్రి నారా లోకేష్కి అప్పగించినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మ్యాటర్ ఉంది, ఏంటో చూద్దాం. ఈ మొంతా తుఫానుకు సంబంధించి ఇంకా ఉంది, ఏంటో చూద్దాం. ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలి. గర్భిణులు, బాలింతలు, వృద్ధుల సంరక్షణ కీలకం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అంటూ ఆయనైతే ముఖ్యంగా ఈ కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది అనగానే ఆయన అప్రమత్తమయ్యి యాక్చువల్గా అయితే ఆయనే కాకినాడలో పర్యటించాలని చూశారు. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆదేశం అని చెప్పొచ్చు లేకపోతే సలహా అనొచ్చు, కానీ అయితే అక్కడ ఈ టైంలో పర్యటించడం కొద్దిగా సేఫ్టీ కాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏంటంటే అక్కడ సహాయ సహకారాలు అందించాల్సిన సమయంలో సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటి వస్తుంది, అలాగే సహాయ సహకారాలు కూడా అందించలేము సరిగ్గా అన్న ఉద్దేశంతో కలెక్టర్ చెప్పడంతో ఆయన పర్యటనను ఆయన విరమించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం మొన్న సమీక్ష నిర్వహించారు, అలాగే నిన్న కూడా సమీక్ష నిర్వహించారు. ఏంటి అంటే గర్భిణీలకి, బాలింతలకి, వృద్ధులకు కావాల్సిన వైద్యం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సరే దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత అయితే అధికారులతోనే ఉంది. అయితే జలవనరుల శాఖ అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహించారు.
నిర్వహించారు. అట్లాగే ఎప్పటికప్పుడు ప్రజలు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉంటే వాళ్ళని ఇంకా చూడండి ఇప్పటికే వేల మందిని తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళకి అవసరాలు కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి చూడండి, దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అయితే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు హుద్హుద్ తుఫాన్ అప్పుడు 110 కిలోమీటర్లు అప్పుడు వచ్చినప్పుడు ఎంత విధ్వంసం సృష్టించింది అప్పుడు హుద్హుద్ తుఫాను అనేది. ఇప్పుడు 100 కిలోమీటర్లు అంటున్నారు. ఇంకెటువంటి దాష్టికం జరగబోతుంది అనే దాని మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రకాల ఆదేశాలు ఇస్తూ నిన్న సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగినట్టుగా ఉంది. అయితే నెక్స్ట్ ఇంకా 1000 బృందాలు 12,000 మంది సిబ్బంది ఉన్నారు. 1000 బృందాలను అయితే కేటాయించారు. 12,000 మంది సిబ్బందిని కూడా అక్కడ ఉంచడం జరిగినట్టుగా ఉంది. అయితే విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఏర్పాట్లు. నెక్స్ట్ తుఫాను నేపథ్యంలో విద్యుత్ శాఖ ప్రత్యామ్నాయ చర్యలు. ఒకవేళ ఈ గాలి గనక ఇవి విద్యుత్ స్తంభాలు గనక నేల కొరిగే అంతరాయం గనక ఏర్పడితే మళ్ళీ అక్కడ ఇబ్బంది తలెత్తకుండా కూడా విద్యుత్ శాఖకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే విద్యుత్కు సంబంధించి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విద్యుత్ శాఖ అయితే ఈ రంగంలోకి దిగి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులతో సమీక్షించిన సిఎస్ విజయానంద్ అయితే ఆయనైతే ఈయన కూడా సిఎస్ విజయానంద్ కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అయితే ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. అలాగే ఏర్పాట్లు కూడా చేశారన్నట్టుగా తెలుస్తోంది. అయితే 1000 బృందాలు అలాగే 12,000 మంది సిబ్బందిని అక్కడ కేటాయించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొకటి జలవనరులపై 3 గంటలకో బులెటిన్. జలవనరులు అంటే నదుల్లోకి వాటర్ అవి వస్తుంటాయిగా, ఫ్లోటింగ్ ఏంటి ఏ టైంలో ఎక్కడికి అంటే కొంతమంది తెలియక నదులు కాలువలు దాటుతూ ఉంటారు కదా, అటువంటి దగ్గర ఏ టైంలో నీటిని ఎక్కడెక్కడ విడుదల చేస్తున్నారు ఏంటి, ఆ ప్రవాహం ఎలా ఉంది ఏంటి అనే దాని మీద కూడా అప్డేట్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా జలవనరులపై 3 గంటలకి ఒక బులెటిన్ ఉండాల్సిందే. ఏపీ వారిమ్స్ నుంచి అధికారులకు సందేశాలు. 31,000 చెరువులు 16 రిజర్వాయర్లపై దృష్టి. అంటే ఇందాక చెప్పినట్టుగా వాటర్ ఫ్లో అనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంపార్టెన్స్ అంతా దాని మీద ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అధికారులు అయితే సందేశాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే 3 గంటలకు ఒక బులెటిన్ అయితే దీని మీద రిలీజ్ చేయాలన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం 31,000 చెరువులు 16 రిజర్వాయర్లపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి తుఫానుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది ఏంటో అనేది కూడా ఒకసారి చూద్దాం. పరకామణిలో చోరీ కేసు రాజీపై సమగ్ర దర్యాప్తు చేయండి అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. హైకోర్టు 3 కీలక ఉత్తర్వులు. టీటీడీ బోర్డు అప్పటి చైర్మన్, అధికారులు, ఐఓ, ఫిర్యాదుదారుల పాత్ర తేల్చాలని సిఐడి డీజీకి ఆదేశం. అలాగే నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తునకు ఏసీపీ డీజీకి ఉత్తర్వులు. లోక్ అదాలత్లో రాజీ చేసిన మెజిస్ట్రేట్పై కీలక వ్యాఖ్యలు. ప్రోటోకాల్ విధుల్లోంచి తప్పించాలని అభిప్రాయ వ్యక్తీకరణ. విచారణ డిసెంబర్ 2కు వాయిదా అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే టీటీడీ పరకామణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన చోరీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కేసులో అయితే తీర్పులో తాము ప్రస్తావించిన అంశాలతో పాటు టీటీడీ బోర్డు అధికారులు, చోరీ కేసు దర్యాప్తు అధికారి, ఫిర్యాదుదారు, అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని సిఐడి డీజీని ఆదేశించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, ఎస్ఐఆర్ సర్ 2వ దశకు నగారా అంటూ ఒక వార్త అయితే ఉంది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సిఈసి జ్ఞానేష్ కుమార్ అయితే ఎన్నికల సంఘానికి సంబంధించి ఏం చెప్పారు ఏంటి అనే దాని మీద ఒకసారి చూద్దాం. జాబితాలో 9 రాష్ట్రాలు సర్ 2వ దశకు నగారా మోగినట్టు తెలుస్తుంది. జాబితాలో ఏమున్నాయంటే 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నేటి నుంచే ప్రక్రియ అయితే అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అర్హులైన ఓటర్లలో ఎవరిని తొలగించాం, దానికి సంబంధించి ఎవరైతే అర్హత ఉంటారో దానికి సంబంధించి ఎవరిని తొలగించాల్సిన అవసరం అయితే లేదా తొలగించమని చెప్పడం జరిగింది. అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సిందే అంటూ ఈసీ చెప్పడం జరిగింది. అయితే ఓటర్ జాబితాల ప్రత్యేక
ప్రత్యేక ముమ్మర సవరణ రెండో దశను 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్లతో వెంటనే ఈ కసరత్తు చేపట్టనున్నామని తెలిపారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి అర్హులైన ఓటర్లలో ఎవరిని కూడా తొలగించే ప్రసక్తి అయితే లేదని ఈసీ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్త ఏముందో చూద్దాం. డిజిటల్ అరెస్టులపై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వండి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. డిజిటల్ అరెస్టులపై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వండి, అయితే దర్యాప్తును సిబిఐకి ఇచ్చే యోచన అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే ఆ అరెస్టు ఓ భయానక ముప్పు అంటూ రాష్ట్రపతి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు వచ్చే నెల 24న బాధ్యతలు చేపట్టే అవకాశం, తొలి హర్యానా వాసిగా రికార్డు అంటూ పేజ్ నెంబర్ 3లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ అనే వార్తకు సంబంధించి. నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది, ఏంటో చూద్దాం. ప్రియుడిని చంపి మృతదేహంపై నెయ్యి, వైన్ పోసి గ్యాస్ లీక్ చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరణ, ప్రైవేట్ వీడియోలు డిలీట్ చేయనందుకు దారుణం అంటూ ఒక దాష్టికమైన వార్త అయితే ఉంది. దానికి సంబంధించి పేజ్ నెంబర్ 10లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ప్రియుడిని చంపి మృతదేహంపై నెయ్యి, వైన్ పోసి గ్యాస్ లీక్ చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించారట. అయితే ప్రైవేట్ వీడియోలు డిలీట్ చేయమంటే డిలీట్ చేయకపోవటం వల్ల ఈ విధంగా చేశారు అన్నట్టుగా అయితే తెలుస్తుంది. డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ సునకాల బెడదపై చలనం లేదేం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఉత్తర్వుల అమలు గురించి అఫిడవిట్లు సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. నవంబర్ 3న కోర్టు ఎదుట హాజరు కావాలని ఏపీ సహా పలు రాష్ట్రాల సీఎస్లకు ఆదేశం. సునకాల బెడదపై చలనం, అసలు దీనికి సంబంధించి మీరు ఎటువంటి యాక్షన్ లేదు, మీ దగ్గర నుంచి రియాక్షన్ లేదు, ఇంకా మాకు అఫిడవిట్లు ఎందుకు దీనికి సంబంధించి సమర్పించలేదు అన్నట్టుగా ఏపీ సహా కొన్ని రాష్ట్రాలకైతే సిఎస్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. పాలనా సౌలభ్యం, భౌగోళిక అనుబంధాలే ప్రాతిపదిక అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. ఇదేమిటి అంటే వీటి ఆధారంగానే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు సాధ్యాలపై నివేదికలు తీసుకున్న ప్రభుత్వం అంటూ కొత్త జిల్లాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా పాలన ఏ విధంగా చేయాలి ఏంటి అనేది, పరిపాలన అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త. 5.44 లక్షల మంది అన్నదాతలకు సుఖీ భవ అన్నట్టుగా వార్త అయితే ఉంది. వెబ్ల్యాండ్లోని ఆధార్ సీడింగ్లో తప్పుల దిద్దుబాటు, 2.72 కోట్ల మేర ఛార్జీ మినహాయించిన ప్రభుత్వం అంటూ అన్నదాత సుఖీభవ ఎవరెవరికి వెళ్ళింది ఏంటి 5.44 లక్షల మంది అన్నదాతలకు సుఖీభవ అయితే అందజేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అన్నదాత సుఖీభవ గురించి సంబంధించి కొన్ని రకాల డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ఈనాడు పేపర్కి సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఈ విధంగా ఉంటే సాక్షికి సంబంధించి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సాక్షికి వస్తే సాక్షిలో కూడా ఫస్ట్ వార్త వచ్చి పెనుముప్పు అంటూ మొంతా తుఫానుకు సంబంధించిన వార్తే ఉంది. ఒకసారి చూద్దాం. పెనుముప్పు అంటూ హెడ్లైన్ ఇచ్చారు. దీనికి సంబంధించి కాకినాడకి చేరువలో మొంతా తుఫాన్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. కోస్తాకు గండం, నేడు రేపు 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్. ఈరోజు రేపు 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్ అన్నట్టుగా ఉంది. తీరం అల్లకల్లోలం, కాకినాడ పోర్టులో 7వ ప్రమాద హెచ్చరిక అన్నట్టుగా ఉంది. విశాఖలో భారీ ఈదురుగాలులు, ఎడతెగని వర్షం, రోడ్డు జల వాయు మార్గాలు అస్తవ్యస్తం. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి విమానాలు రద్దు, పలు రైళ్లు బస్సులు నిలిపి
నిలిపివేత. కాకినాడ అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున తుఫాను తీరాన్ని దాటే అవకాశం. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు అన్నట్టుగా ఉంది. అయితే కాకినాడ అమలాపురం మధ్య రేపు ఉదయానికి అంటున్నారు, కొంతమంది అయితే ఈరోజు సాయంత్రానికి నైట్కి అని చెప్తున్నారు, కొంతమంది అయితే రేపు ఉదయానికి అంటున్నారు. చూడాలి. తీరం దాటే సమయంలో గంటకైతే 110 కిలోమీటర్ల వేగంతో అయితే ప్రచండ గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రెడ్ అలర్ట్ అయితే కొన్ని 17 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అని చెప్పాం కదా. ఈ 17 జిల్లాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం అంటూ ఈ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. అయితే నెక్స్ట్ వార్త ఉంది, అది ఏంటో చూద్దాం. బీద ఘరానా దందా అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తితో 40 రిజిస్ట్రేషన్లు చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. ప్రభుత్వంలోని కీలక నేత అండా 200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదలాయింపు. ఇవన్నీ రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం పరిసరాల్లో ఉన్న ఖరీదైనవి అంటూ ఉన్నాయి. అయితే ఈ నెల 11న ఏపీ ఆగ్రోస్ చైర్మన్ సుబ్బానాయుడు బ్రెయిన్ డెడ్ 20వ తేదీన మృతి చెందారు అన్నట్టుగా అయితే ఇచ్చారు వీళ్ళు. ఈలోపే ఆయన ఆస్తులను తన భార్య, కోడలు, సోదరుడు, అనుయాయుల పేరిట మార్పించిన బీద. అయితే ఆయన చనిపోయిన వెంటనే ఆయనకు సంబంధించి కొన్ని అయితే వేరే వాళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయించారు బీద ఆయన. ఈ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అల్లూరు సబ్ రిజిస్టర్ను కాదని కావలిలో ఈ నెల 15, 17 తేదీలు రిజిస్ట్రేషన్. వీటి కోసమే సుబ్బానాయుడును 20వ తేదీ వరకు వెంటిలేటర్పై ఉంచినట్లు అనుమానం. బ్రెయిన్ డెడ్ వ్యక్తి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాడు? సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు. కానీ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించిన బీద అంటూ దీనికి సంబంధించిన వార్త అయితే ఈ విధంగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి, పేజ్ నెంబర్ 3లో. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సమ్మెలోకి అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయం. ఈ రోజు కాదు, రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తామని ఈ నెల 10నే హెచ్చరికలు జారీ చేశారట. అయినా పట్టించుకోని టీడీపీ కూటమి ప్రభుత్వం అంట. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి. బిల్లుల కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాజమాన్యాల ధర్నా అంటూ. అయితే రేపటి నుంచి మేమైతే ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా మేము నిలిపివేస్తాం అన్నట్టుగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు సమ్మెలోకి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ కరూర్ బాధితులకు విజయ్ ఓదార్పు అంటూ ఒక వార్త అయితే ఉంది. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున సాయం చేశారు అన్నట్టుగా ఉంది. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను తమిళగ వెట్రి కళిగం అధ్యక్షులు విజయ్ ఓదార్చారు. ఆ కుటుంబాలను చెన్నై శివారులోని మహాబలిపురంలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఎల్లప్పుడూ అండగా ఉంటానని విజయ్ భరోసా ఇచ్చారు అంటూ ఇంకో వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే 14 పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఈసారి చాలా దూరంగా, నగరానికి చాలా దూరంగా ఒక రిసార్ట్ లాంటివి తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా అందజేసినట్టుగా ఆ పరిహారం అనేది ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. ఇక SIR 2.0 అని ఒక వార్త ఇక్కడ ఉంది. అయితే దీనికి సంబంధించి 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో నవంబర్ 4 నుంచి మొదలు డిసెంబర్ 4వ తేదీలోపు పూర్తి చేయాలి. డిసెంబర్ 9న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ, ఫిబ్రవరి 7న తుది జాబితా. కనీసం 3 సార్లు ఇంటింటికి వెళ్ళి వివరాలు తీసుకోనున్న అధికారులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడి అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏదో ఉంది, చూద్దాం. కిలోమీటర్కు 174.43 కోట్లు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డును NH16తో అనుసంధానించే పనుల కాంట్రాక్ట్ తీరు. 511.84 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్ నోటిఫికేషన్ జారీ అంటూ ఇంకో వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, ఈ వార్త కూడా చూద్దాం.
పరువు పోతోంది పట్టించుకోరా అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. అసలు ఎందుకు ఏంటి అనేది ఇందాక మనం చూసాం కదా, వీధి కుక్కలకు సంబంధించి. వీధి కుక్కల కట్టడిపై అదే నిర్లక్ష్యం, రాష్ట్రాల సీఎస్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తెలంగాణ, బెంగాల్ మినహా అందరికీ సమన్లు, అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై సీరియస్. నవంబర్ 3న సీఎస్లు స్వయంగా రావాల్సిందేనని స్పష్టీకరణ. ఈ వీధి కుక్కలకు సంబంధించి మీరెవరు ఎందుకని స్పందించలేదు ఏంటి, మాకు ఎందుకు నివేదిక అనేది సమర్పించలేదు ఏంటి అని సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఏపీ సహా కొన్ని రాష్ట్రాలకైతే మీరు కంపల్సరీ సీఎస్లు హాజరు అవ్వాల్సిందే, ఎప్పుడు అంటే నవంబర్ 3వ తారీఖు అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమిచ్చారు ఫస్ట్ వార్త అంటే సేమ్ వీళ్ళు కూడా మొంతా తుఫానుకు సంబంధించిన వార్త ఇచ్చారు. ఫస్ట్ హెడ్లైన్ ఏమిచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ముంచుకొస్తున్న మొంతా హై అలర్ట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి నేడు తీవ్ర తుఫానుగా మార్పు, వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ అంటూ సబ్ హెడ్లైన్ ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చారు ఏంటి పాయింట్స్ అనేది చూద్దాం ఒకసారి. తీరం వెంబడి పూర్తి స్థాయి అప్రమత్తత, 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ కోస్తా వైపు. నేటి రాత్రికి కాకినాడ, యానం మధ్య తీరంపైకి ఆ సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, గుంటూరు, కృష్ణాలపైన తీవ్ర ప్రభావం ఉండే వీలుంది. తీరం దాటే వేళ మధ్య కోస్తాలో కుంభవృష్టి, తుఫాన్ ప్రభావంతో రాష్ట్రమంతా వర్షాలు, భారీ సంఖ్యలో రైళ్లు, విమాన సర్వీసులు రద్దు. తీరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మోహరింపు అంటూ వీళ్ళైతే పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా కూడా ఉంది. ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. తుఫాన్పై ఎన్ని రివ్యూలు చేశారనేది కాదు, ఎన్ని మీరు మీటింగ్లు పెట్టారు, ఎన్ని రివ్యూలు చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, క్షేత్రస్థాయిలో ప్రభావం ఎంత అనేదే ముఖ్యం. మీరు చేసిన రివ్యూల వల్ల అది ఎంత ఎఫెక్ట్ అయింది, దానివల్ల ఎంత మనం కాపాడుకోగలిగాం అనేది ఇంపార్టెంట్. రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందాలి. అసలు ప్రతి అప్డేట్ కూడా రియల్ టైం గవర్నెన్స్ యూస్ చేసుకుంటూ దానికి అప్డేట్ అనేది ప్రజలకు చేరవేయాలి. ప్రతి గంటకు తుఫాన్పై బులెటిన్లు కంపల్సరీ విడుదల చేయాల్సిందే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందరికీ అధికారులకు, మంత్రులకు అందరికీ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు పేజ్ నెంబర్ 12, 13లో ఉన్నాయి. నెక్స్ట్ కొంతమంది ఇంకా ఉన్నాయి, ఇంకా మ్యాటర్ ఉంది, దీనికి సంబంధించి చూద్దాం. 19 జిల్లాల్లోని తుఫాను ప్రభావిత మండలాలు 233. 19 జిల్లాల్లో సంబంధించి తుఫాను ప్రభావిత మండలాలు ఎన్ని ఉన్నాయంటే 233 ఉన్నాయి. 1419 ముప్పు పొంచి ఉన్న గ్రామాలు ఏ గ్రామాలు అంటే 1419 గ్రామాలు అయితే ఈ ముప్పు అయితే ఉండే గ్రామాలు 1419 ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది. మోహరించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్లోని సభ్యుల సంఖ్య, వీళ్ళందరినీ సహాయ సహకారాలు అందించడానికి లేకపోతే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 965 మంది. అలాగే 2194 ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజల్ని తరలించారు. అవన్నీ ఏర్పాటు చేశారు అంటే 2194 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే 100కు పైగా రద్దయిన రైలు, విమాన సర్వీసులు 100కు పైగానే ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ 25 తుఫాను బాధిత కుటుంబాలకు 25 కిలోల చొప్పున నిత్యావసర వస్తువులు. అయితే నిత్యావసర వస్తువులు 25 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర వస్తువులు అయితే తుఫాన్ బాధిత కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది అన్నట్టుగా వార్త అయితే తుఫానుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని అక్కడ అధికారులు నియమించారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు సభ్యులు ఎంతమంది ఉన్నారు, అక్కడ సహాయ సహకారాలు అందించడానికి, అసలు 19 జిల్లాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి తుఫాన్ ప్రభావిత, వాటిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అసలు ఏంటి అనే దాని మీద క్లియర్ విశ్లేషణ అయితే ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హెడ్లైన్ ఏముంది అనేది ఒకసారి చూద్దాం. 19 వాహనాలు బైకును తప్పించాయి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక కావేరీ బస్సే బైకును ఈడ్చుకెళ్ళింది, దీనికి డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణం అంటూ కర్నూలు బస్సు యాక్సిడెంట్కి సంబంధించిందనమాట. అయితే కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పలు అంశాలపై పోలీసుల సందేహం. తెల్లవారుజామున 2:45 డివైడర్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, రోడ్డుకు అడ్డంగా పడిన బైక్, తర్వాత అదే దారిలో లారీలు, బస్సులు. బైక్ పై నుంచి వెళ్ళింది ఆ బస్సు ఒకటే, బైకు కనిపించలేదా అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ కర్నూలు యాక్సిడెంట్కి ఇంకా
రకరకాల మాటలు వస్తూనే ఉన్నాయి. అసలు ఏంటి రీజన్ అనేసరికి కరెక్ట్ రీజన్ అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కన పడితే ఎంతమంది వాళ్ళ ప్రాణాలు, విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఎంత నరకం అనిపించుంటారు. ఆ పాపం ఎవరిది ఏంటి అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. టెండర్లలో మార్కుల మతలబు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కొన్ని శాఖల్లో QCBS విధానం, మార్కుల ద్వారా కంపెనీలకు వర్కులు ముందుగానే ఫిక్సింగ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆ కంపెనీలకు అనుగుణంగా నిబంధనల రూపకల్పన, ప్రజెంటేషన్ మార్కులే కీలకం. ఓకే అన్న కంపెనీలకే కాంట్రాక్టులు, ఇతర కంపెనీలపై డిస్క్వాలిఫై ముద్ర. QCBSలోనే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఫీడ్ అంబులెన్స్, సిటీ స్కాన్ సేవల్లోనూ ఇదే విధానం అంటే ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటంటే మద్యం స్కామ్ కేసులో కసిరెడ్డి ప్రాసిక్యూషన్కు గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే IT సలహాదారు హోదాలో ప్రభుత్వం నుంచి జీతభత్యాలు, దీంతో ప్రాసిక్యూట్ చేయడానికి సర్కారు అనుమతి తప్పనిసరి, ఆ దిశగానే కూటమి ప్రభుత్వం నిర్ణయం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే IT సలహాదారు హోదాలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నాడటైనా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే శ్రేయస్కు తీవ్ర గాయం అన్నట్టుగా ఉంది. చివరి వన్డేలో డైవ్ చేసి క్యాచ్ పట్టే క్రమంలో పక్కటెముకల్లో బలంగా తగిలిన మోచేయి, ప్లీహానికి గాయం, అంతర్గత రక్తస్రావం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడు, బెంగాల్లో SIR, మరో 10 రాష్ట్రాలు యూటీల్లో కూడా 4 నుంచి 2వ దశ ఓటర్ల జాబితా సవరణ, డిసెంబర్ 4 దాకా SIR. అదే నెల 9న ముసాయిదా జాబితా, ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా. CEC జ్ఞానేష్ కుమార్ వెల్లడి. అయితే ఏ రాష్ట్రాల్లో జరుగుతుంది, ఎంతెంత జరుగుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ముసాయిదా జాబితా విడుదలవుతుంది, ఫైనల్గా ఏ డేట్కి వస్తుంది ఏంటనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ పరకామణిలో చోరీ కేసులో రాజీపై CID దర్యాప్తు. పరకామణిలో చోరీ కేసులో రాజీపై CID దర్యాప్తు అంటూ ఒక వార్త ఉంది. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హైకోర్టు కీలక ఉత్తర్వులు, విచారణాధికారి, TTD బోర్డు చైర్మన్, అధికారులు, ఫిర్యాదుదారు పాత్రే తేల్చండి. DG స్థాయికి తగ్గని అధికారికి బాధ్యత అప్పగించండి. నిందితుడు కుటుంబ సభ్యుల ఆస్తులపైన విచారణ జరపాలి. స్థిర చరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాలు పరిశీలించండి. ఆదాయానికి తగినట్లే ఆస్తులు ఆర్జించారా, వేరే వారికి ఆస్తులు దఖలు పరిచారో లేదా దర్యాప్తు చేయండి. ACBకి కూడా న్యాయమూర్తి నిర్దేశం. సీల్డ్ కవర్లో నివేదికలను తమ ముందు ఉంచాలని స్పష్టీకరణ. పరకామణి చోరీకి సంబంధించిన దానికి దర్యాప్తుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. స్పీడ్ పెరిగింది అంటూ ఒక వార్త అయితే ఉంది. దేనికంటే పారిశ్రామిక ప్రగతిలో ఏపీ జోరు, మోదీ వేగానికి చంద్రబాబు తోడు. మేక్ ఇన్ ఇండియాలో ఏపీ కీలకం, ఉత్పత్తి కేంద్రాలుగా 3 పారిశ్రామిక కారిడార్లు, పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సిద్ధం. పెట్టుబడులు పెట్టడానికి అన్నట్టుగా తెలుస్తుంది. కర్నూలులో ప్రపంచంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీ, కొప్పర్తితో మారనున్న సీమ ముఖచిత్రం. జగన్ ప్రభుత్వంలో కాలయాపనతోనే సరి, కృష్ణపట్నం టెండర్లకే 3 ఏళ్లు పట్టింది. కూటమి వచ్చాక విధాన నిర్ణయాల వేగం అంటూ నిన్న వీళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైర్మన్ సైని NICDC చైర్మన్ సైని అసలు ఎక్కడ స్పీడ్ పెరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఏంటి అనే దాని మీద జరిగిన ఇంటర్వ్యూలో ఎటువంటి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, ఏ విధంగా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అనే దాని మీద నేను ఆ ఇంటర్వ్యూలో చర్చించినట్టు తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగింది ఏంటి అనే దాని మీద అయితే కొన్ని రకాల పాయింట్లు తీసుకుని వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. అయితే ఇప్పుడు దాకా మనం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి చూసాం. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగులో వచ్చి ఫస్ట్ వార్త వచ్చి 12 రాష్ట్రాలు యూటీల్లో సర్ 2వ దశలో నిర్వహణకు ఈసీ ప్రకటన అన్నట్టుగా తెలుస్తుంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు అయితే సర్వే జరుగుతుంది. డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రచురణ. 2026లో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లోనూ నిర్వహణ. మొదటి దశ బీహార్లో విజయవంతమైంది కాబట్టి నకిలీ ఓట్లను తొలగించడమే సర్ లక్ష్యమని ఈసీ వెల్లడి అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్
విదేశీయుల ముందు దేశం పరువు తీస్తారా అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కల నియంత్రణకు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. తెలంగాణ, బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు యూటీల సీఎస్లు హాజరు కావాలని ఆదేశం. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా అంటూ వీధి కుక్కలకు సంబంధించి మీరు మాకు ఏమి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అనేది ఎందుకు చెప్పలేదనే దాని మీద అయితే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్కి అలాగే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి సీఎస్లు అయితే నవంబర్ 3వ తారీఖున అనుకుంటా హాజరు కావాలి అని చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గిగ్ వర్కర్లు ఇక స్పెషల్ ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తింపు అంటూ హైదరాబాద్ కేంద్రంగా వెల్ఫేర్ బోర్డు ప్రత్యేక ఫండ్ స్కీమ్స్ ఆరోగ్య ప్రమాద బీమా తుది దశకు చేరిన గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్ సామాజిక భద్రతా సంక్షేమ బిల్లు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు చేసేలా బిల్లును తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేబినెట్ ముందుకు యాక్ట్గా మారితే గిగ్ వర్కర్లకు సమగ్ర చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే అభివృద్ధి కావాలంటే బీజేపీ గెలవాలి అన్నట్టుగా వార్త అయితే ఉంది. కాంగ్రెస్కు ఎంఐఎం బి టీం ఎంపీ లక్ష్మణ్ ఆయన నిన్న ప్రచారం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ 2 పార్టీలు చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి మత రాజకీయాలు మజ్లిస్కు అలవాటైందని కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. పంటలకు తేమగండం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. అంటే వర్షాలు అవి కురుస్తున్నాయి కదా, దానికి సంబంధించి వర్షాలతో దిగుబడులు అమ్ముకోలేక రైతుల పరేషాన్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. తేమ పేరిట కొర్రీలు పెట్టడంపై ఆదిలాబాద్లో రైతులు ధర్నా నిర్వహించినట్టుగా కూడా ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ కిల్లర్ పారాక్వాట్ ప్రాణాలు తీస్తున్న గడ్డి మందు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సూసైడ్ కేసుల్లో 98% మోర్టాలిటీ రేట్, విరుగుడు లేక కిడ్నీ, లివర్, లంగ్స్పై తీవ్ర ప్రభావం. నిమ్స్కు వచ్చిన 500 కేసుల్లో 95% పైగా మృతి. కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాల్లోనూ బ్యాన్. మన రాష్ట్రంలో నిర్లక్ష్యంపై విమర్శలు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తా మంత్రి దామోదర అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ అమ్మ చెల్లెను అమ్ముద్దే అంటూ ఇంకొక హృదయ విదారక ఘటన అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. తల్లిదండ్రుల ముందు బోరున ఏడ్చిన 2 చిన్నారులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయినా సాధడానికి స్తోమత లేక 10 రోజుల పసిబిడ్డ అమ్మకం. పాపం ఆ బిడ్డను చూసుకోవడానికి వాళ్ళకి స్తోమత లేక బిడ్డని ఇచ్చేయడం, అమ్మేయాలి అనే ఉద్దేశంతో పాపం ఇలా విధంగా జరిగినట్టు తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో ఘటన. 3 లక్షలకు కొన్న గుంటూరు జిల్లా వాసులు. విషయం ఆలస్యంగా వెలుగులోకి. బిడ్డ తండ్రితో పాటు కొన్నవాళ్లు దళారులపై కేసు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ లిక్కర్ షాపుల్లో లక్కు అంటూ వరంగల్లో భార్య భర్త అనుచరుడికి తలా ఒకటి. రంగసాయిపేట లేబర్ అడ్డాలో వైన్స్ ఓనర్గా ఆటో డ్రైవర్. నారాయణఖేడ్కు చెందిన 3 దోస్తులకు 3 దుకాణాలు. కామారెడ్డి జిల్లాలో 49 షాపులు, మహిళలకే 12 అంటూ ఒక వార్త అయితే ఉంది. సర్కారుకు 2,845 కోట్ల ఆదాయం. ముగిసిన వైన్స్ లక్కీ డ్రా. నేడు మరో 19 షాపులకు నోటిఫికేషన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి వార్తలు ఒకసారి చూద్దాం. ప్రాణం తీసిన ఏఐ ఫోటో అంటూ ఇంకో వార్త అయితే ఉంది. అక్కా చెల్లెళ్ల మార్ఫింగ్ ఫోటోలతో సైబర్ నేరగాళ్ల బ్లాక్మెయిల్. హర్యానాలో సోదరుడి సూసైడ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఐసీఈలో అయ్యర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. ఇండియా వన్డే టీం వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అతను ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో సిడ్నీలోని హాస్పిటల్లో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 3వ వన్డేలో వెనక్కి పరిగెడుతూ అలెక్స్ క్యారీ క్యాచ్ను అయ్యర్ అద్భుతంగా అందుకున్నాడు అన్నట్టుగా శ్రేయస్ అయ్యర్కి సంబంధించిన వార్త అయితే ఉంది. నెక్స్ట్ అయోధ్య మోడల్లో వరంగల్ ఎయిర్పోర్ట్ అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. అయోధ్య మోడల్లోనే వరంగల్లో ఎయిర్పోర్టు రూపుదిద్దుకోపోతుంది అన్నట్టుగా ఉంది. వరంగల్ ఎయిర్పోర్టును ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య విమానాశ్రయం తరహాలో, అయోధ్యలో ఉన్న విమానాశ్రయ తరహాలోనే వరంగల్లో ఎయిర్పోర్టు కూడా రూపుదిద్దుకోబోతుంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. భూసేకరణకు అవసరమైన 295 కోట్లు ప్రభుత్వం ఇవ్వడంతో పనులు వేగవంతమయ్యాయి అన్నట్టు వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి.
అయితే ఇప్పటివరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్లు చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.